శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో మనకు రవి శని యొక్క ప్రభావం విశేషంగా కనబడుతుంది. ఆ తర్వాత 3వ తారీఖు తర్వాత కుజుడు కూడా అక్కడ వచ్చి చేరుకుంటాడు. అంటే 2 అగ్నితత్వం గల గ్రహాలు అక్కడ చేరుకుంటున్నాయి. దాంతోపాటు శనీశ్వరుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అంటే గ్రహ యుద్ధం లాగా 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్రుడు, అదిగా చతుర్థంలో బృహస్పతి యొక్క ప్రభావము, అలాగే షష్ఠ స్థానంలో కేతు, వ్యయంలో చూస్తే రాహువు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. కుంభానికి మించి మీనంలో చూస్తే రాహు కేతుల మధ్యన అన్ని గ్రహాలు పడిపోవడము. ఇది కాకుండా మీన రాశిలోనే 3 పాపగ్రహాల్లో 2 రవి శని కుజుడు 3 పాపగ్రహాలే. ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం ఆయన నెత్తి మీద ఉండడం వలన ఆలోచన విధానంలోని సరైన మార్గం చూపించకుండా మానసిక ఒత్తిడిస్తూ ఒక బర్నింగ్ ఇష్యూ కింద కనబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కొంచెం మానుకుంటే బాగుంటుంది. ఇదే పరిస్థితుల్లోని వ్యాపారం చేసే వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ అంటే వ్యాపారంలో కొంత నష్టం చూపించే అవకాశం కనబడుతుంది. అది కూడా మీ నిర్ణయం వల్ల జరుగుతుంది. సో మీ నిర్ణయం వల్ల జరిగిన దాన్ని ఎవరి మీద నింద వేయకుండా కొంచెం కొత్త వ్యాపార ఆలోచన పెట్టుకోకుండా ఉన్న వ్యాపారాన్ని టెక్నికల్గా దాన్ని అదే ఫాలో అవుతూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబంలో కూడా కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రవి బర్నింగ్ ప్లానెట్ మీ రాశిలో ఉన్నాడు, కుజుడు కూడా బర్నింగ్ ప్లానెట్. మీరు మాట్లాడే మాటలు అగ్నితత్వం ఉంటుంది కాబట్టి మాటల్లోనే ఒక క్రూరత్వంలా వినబడుతున్న అవతల వాళ్ళకి ఒక షార్ప్నెస్ వెళ్తుంది. అది ఏంటంటే ఎన్నో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి మీనరాశి వారు ఈ 15 రోజులు ఖచ్చితంగా. ఉద్యోగ రీత్యా కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి, వ్యాపారం కొత్తగా చేయకలేదు. లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మీకు విశేషంగా చూసుకుంటే శుభకార్యాలకు ఎటువంటి విశేషమైన పరిస్థితి కనిపించట్లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు, మాట చేసేటప్పుడు, స్పీచెస్ ఇచ్చేటప్పుడు, ప్రవచనాలు చెప్పేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఈ యొక్క మీనరాశికి అధిపతి గురుడు. ఈ గురుడు అధిపతి ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా ప్రవచనాలు చెప్పే వ్యక్తులు ఉంటే, ఆ ప్రదేశంలో ఆ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే, వాళ్ళు మాట్లాడే మాటల్లో దొరుకుతున్న కొన్ని పదాల వల్ల వాళ్ళకి అవమానం కలిగే అవకాశాలు ఉంటాయి. అంచేత ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఒక స్థితికి వెళ్ళిన దాట అటువంటి మాటలు కానీ త్వరలో పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మానసికంగా శోభ తెచ్చేటట్టు ఉంటాయి. అంచేత ఇప్పుడు మాట్లాడేది అగ్నితత్వంలాగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రవి కుజుల యొక్క వేడి వల్ల మీరు అలా మాట్లాడతారు, దానివల్ల అవమానపడతారు. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఉన్న వాళ్ళు కానీ, ఒక కంపెనీ యజమాని కానీ, CEO కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. తీసుకున్న నిర్ణయాలలో మిస్ఫైర్ అయ్యి మీ ఉద్యోగాన్ని కానీ వ్యాపారం కానీ దెబ్బ తగిలే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందుకని జాగ్రత్త పడండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కాదు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో పెద్ద సఫలీకృతం అయితే అవ్వదు. ఏదైనప్పటికీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విశేషంగా మంత్రము పూజాద గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఇక్కడ మళ్ళీ గురు మంత్ర సాధన ఎవరిని గురువుగా భావిస్తారో, గణపతిని కానీ, విశేషంగా దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుల వారు కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి వారు కానీ ఎవరిని మీరు నిజంగా గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత ఈ 2 అగ్నితత్వం గల గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇది ఉన్నప్పుడు మన ఆలోచనలో వేడి ఉంటుంది కాబట్టి, నిర్ణయాల్లో ఒక బర్నింగ్ ఉంటుంది కాబట్టి మనం అభిషేకం కూడా చేసుకుని చాలా ప్రాశస్యం వహిస్తుంది. అభిషేకం అన్నప్పుడు శ్రీచక్రార్చన చేసే అభిషేకమైన అవుతుంది, లేకపోతే శివునికి అభిషేకం అవుతుంది, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, గణపతి ఆరాధన చేస్తూ అభిషేకం చేయడం కానీ, ఏదైనా ఒక స్వామివారి కానీ అమ్మవారి కానీ అభిషేకము తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.